Okay. Hi and hello, my dear competitive aspirants. Welcome back to Srikanth Sir's Sri ఆన్లైన్ క్లాసెస్. సో వినాయక చవితి వరకు నేను ఇచ్చినటువంటి ఆఫర్ చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఆఫర్ ఇంకా అలాగే నడుస్తూ ఉంది. ఏంటి సార్ ఆ ఆఫర్? 1000 రూపీస్ కోర్స్ అనేది జస్ట్ 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో అది కేవలం పేద విద్యార్థులు అడిగిన వాటి మీద అవగాహన కోసం, అంటే అర్థమెటిక్ రీజనింగ్ గ్రిప్ తెచ్చుకోవడం కోసం ఓన్లీ ఫర్ 100 రూపీస్ మనం ఆ కోర్స్ని అమ్మడం జరుగుతుంది. సో ఈరోజు రేపు మాత్రమే, టుడే అండ్ టుమారో అవకాశం మీకు ఇస్తున్నాను. ఇంతవరకు చాలామంది విద్యార్థులు దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, మనం ఈరోజు నుండి జిఎస్ స్పెషల్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ క్వశ్చన్స్ ఏం వచ్చినాయో అవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నా చీఫ్ గెస్ట్ ఎవరు అంటే అదో సస్పెన్స్. మ్యాథ్స్లో షార్ట్ కట్లు చూశారు, అర్థమెటిక్లో ప్యూర్ మ్యాథ్స్లో షార్ట్ కట్లు విన్నారు, కానీ బయాలజీ సైన్స్లో షార్ట్ కట్లు ఉంటాయా? ఉండవు అని మీరు అనుకున్నట్టయితే ఉంటాయి అని ప్రూవ్ చేయగలిగే ఏకైక వ్యక్తి, దట్ ఈజ్ నన్ అదర్ దాన్ అమ్మా నరేష్ సార్. సార్, ఐ ఇన్వైట్ యూ ఆన్ టు మై స్క్రీన్. సో ఇప్పుడు సార్ మీకు ఒక 5 నిమిషాలు మోటివేషన్ చెప్పి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి ప్రతి వారం ఏదో ఒక ఫ్యాకల్టీ, దట్టు సార్ లాంటి నెంబర్ 1 సీనియర్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మీకు అవగాహన సదస్సుతో పాటు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. మరి అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్స్ అంటే శ్రీకాంత్ సార్, శ్రీకాంత్ సార్ అంటే మ్యాథ్స్. మరి శ్రీకాంత్ సార్ స్టూడియోలో ఇవాళ మనం చేయబోతున్నటువంటి ఈ క్వశ్చన్ పేపర్ ఎలాంటిది అంటే, జనరల్ స్టడీస్లో బయాలజీ అనేటువంటిది కొద్దిగా సాల్ట్ లాంటిది. మనం ఎన్ని తిన్నా సరే ఆ తినే దాంట్లో సాల్ట్ అనేటువంటిది లేకపోతే దానికి పెద్ద రుచి ఉండదు. కాబట్టి అన్నీ ఉండాలి, అందులో సాల్ట్ ఉండాలి. మరి ఈ క్వశ్చన్ పేపర్ మనకి టెట్లో రావడం జరిగింది. సార్ ఇది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఎలా ఉపయోగపడుతుంది? ఇది 6th to 10th క్లాస్ దాకా ఉండే న్యూ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంది. అంటే మన జేఎన్టీయూ వాళ్ళు కానీ, అంటే కానిస్టేబుల్ రాసేవాళ్ళు, ఎస్ఐ రాసేవాళ్ళు జేఎన్టీయూ బుక్స్ ఫాలో అవుతారు. టెట్ వాళ్ళు కూడా, డిఎస్సికి వెళ్ళే వాళ్ళు కూడా 6th to 10th అకాడమీ బుక్స్నే వాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి క్వశ్చన్ పేపర్ మీకు 100% ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించగలరు. మరి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. మరి మనం చూసినట్లయితే ముందుగా ఒకసారి బిట్ని చూడండి నాన్న. టోటల్ నెంబర్ ఆఫ్ కాఫ్ బోన్స్ ఆఫ్ లోయర్ ఆర్మ్ ఇన్ ఏ హ్యూమన్ ఆర్మ్. సింపుల్గా తెలుగులో మానవునిలో పెక్క ఎముకలు, ముంజేతి ఎముకలు మొత్తం సంఖ్య. చూడండి, ఒకప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్కి ఇప్పుడున్న క్వశ్చన్ ప్యాటర్న్కి ఎలా తేడా వచ్చిందో. అదేంటి సార్ అంత పెద్ద తేడా ఉంది? ఏముంది? 206 ఎముకలు మనిషిలో ఉంటాయి, అందరికీ తెలిసిందే. చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 30. కాళ్ళలో ఎన్ని ఉంటాయి? 30. ఇవన్నీ ఎప్పుడో పురాతన శాస్త్రం మొత్తం అయిపోయిందండి. ఇంకా అంటే మరి మనం ఎవరిని విమర్శిస్తున్నట్టు కాదు, మార్కెట్లో ఉండేటువంటి చాలామంది ఒకటే ప్యాటర్న్ అలా వెళ్తున్నారు. దీనివల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. మేము కూడా అందులో ఉన్నవాళ్ళమే, ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళమే. కానీ మారుతున్న ప్రశ్నాపత్రాలకు అనుగుణంగా ఎవరైతే మారుతారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. ఎందుకు? సింపుల్ రీజన్ చెప్తారు. డైనోసార్లు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవడం వల్ల భూమి నుంచి తుడుచుకు పెట్టుకుపోయాయి. అలాగే పాత పద్ధతుల్లో చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. నాన్న, మీ కష్టం, మీ అమ్మా నాన్నల కష్టం విలువైనది. ఎంత విలువైనది అంటే వెలకట్టలేనిది.
మన అలాంటి కష్టాన్ని ఊరికినే పోకుండా మా వంతు ప్రయత్నంగా ఇదేదో చేస్తున్నారు. సార్ ఆన్సర్లోకి వస్తే చూడాలా, మనకి ఇక్కడ పిక్క ఎముకలు అనేటువంటి పేరుతో చెప్తున్నాడు. పిక్క ఎముకలు అంటే కాలు యొక్క కింది భాగం. నాన్న చూడండి, కాలులో తీసుకుంటే మొట్టమొదటి ఎముక ఫేమర్ని తీసుకోవచ్చు. ఫేమర్, దీన్నే తొడ ఎముక అనే పేరుతో చెప్తారు. ఇక్కడే మనకు ఒకటి వస్తుంది టిబియా, దాని పక్కనే ఒకటి వస్తుంది ఫిబ్యులా. అంటే ఎన్ని నాన్న? 2. పిక్కలో ఉండే ఎముకలు ఎన్ని? 2. వాటి పేర్లు అడగచ్చు. మొట్టమొదటి కాలులో ఉండే ఎముక ఫేమర్, రెండవది టిబియా. టిబియా టిబియా ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసిన, ఒక్కసారి ఇలా చిప్పని తీసుకున్న తర్వాత ఇలా కాలు మీద చేయి పెట్టుకోండి, ఒకసారి పల్చగా తగులుతుంది. ఎవరికైనా బాగా ఎంత వాడకైనా తగులుతుంది. ఎందుకు? అతి పలుచని ఎముక. కాబట్టి ఇక్కడ 2 బిట్లు తెలిసినాయి. కాలిలో మొదటి ఎముక ఫీమర్, రెండవ ఎముక టిబియా. మానవ శరీరంలో అత్యంత పలుచని ఎముక టిబియా. సార్ పలుచదని ప్రూఫ్ ఏంటి? మీ అనుమానం తగలయ్యా. ఎప్పుడు ఎవరు సైకిల్ మించబడినా, బైక్ మించబడినా, గోడలు దూకినప్పుడు పడినా మరి విరిగేదేంటి? అదే ముందు కాదు, టిబియా. మరి దాని వెనకాల ఉండేదే ఫిబ్యులా. అంటే మొత్తానికి మనం ఎన్ని వచ్చారా? 2 వచ్చాయి. సంతోషం. ముంజేతి ఎముకల సంఖ్య ఇది చూడండి. ఇటు 2 ఎముకలు ఉంటాయి. ఏంటి సార్ అవి? ఒక దాని పేరు రేడియస్, ఒక దాని పేరు రేడియస్, రెండో దాని పేరు అల్లా. అంటే ఇవి కూడా ఎన్ని? 2. అవి 2, ఇవి 2 ఎన్ని? 4. కాబట్టి ఒక ప్రీవియస్ బిట్ వల్ల ఎన్ని తెలిసినవి చూసారు కదండి. గుడ్. మరి నెక్స్ట్ బిట్ చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఓకేనండి. గుడ్. మరి నెక్స్ట్ బిట్ మనం చూసేటప్పుడు చాలా సింపుల్ నానా. అందులో కూడా మనకు కావాల్సినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఓకేనండి. గుడ్. చూడనా, మరి మనకు సంబంధించి నెక్స్ట్ మనం చూస్తున్నటువంటి బిట్టు హాస్టోరియా ఆర్ హాస్టోరియా అనునవి. చాలా సింపుల్, మైండ్ రిలాక్స్ చేసుకుని వినండి, ఈజీగా అర్థమైపోతుంది. హాస్టోరియా అంటే ఏదైనా ఒక జీవి నుంచి మరొక జీవి ఏదైనా దొంగిలించాలనుకున్నప్పుడు దానిలోకి ప్రవేశపెట్టి ఒక సన్నని గొట్టం. అంటే ఇది ఒక జీవి, ఈ జీవి ఆహారాన్ని దొంగిలించాలనుకుంటున్నారు, ఒక గొట్టం వంటి దాన్ని పంపించి లాగుతారు. అలాంటి గొట్టం దాని పేరే హాస్టోరియా. కాబట్టి ఇక్కడ కిందే ఉందో ఒకసారి చూద్దామా? చూద్దాం. హాస్టోరియా అనునవి పరాన్నజీవి మొక్కలలో ప్రత్యేకించి అభివృద్ధి చెందిన వేర్లు, కీటకాహార మొక్కలలో రూపాంతరం చెందిన ఆకులు, ఒక రకమైన సముద్రపు కలుపు మొక్కలు, గొడుగు ఆకారపు మొక్కలు. ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే వెళ్దామా? వెళ్దాం. చూడు, గొడుగు ఆకారపు మొక్కలు అన్నాడు. కాదు. గొడుగు ఆకారపు మొక్కలు అంటే ఏంటి? శిలీంధ్రం. శిలీంధ్రాల అధ్యయనం మైకాలజీ లేదా మైసిటాలజీ. శిలీంధ్రాలు అంటే ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి, పత్రహరితం ఉండదు. బిట్ రివర్స్ చేసుకో. పత్రహరితం లేనటువంటి మొక్కలని ఏమని పిలవచ్చు? శిలీంధ్రాలు. ఆన్సర్ కాదు, తీసేయి. ఒక రకమైన సముద్ర కలుపు మొక్కలు. ప్రీవియస్ పేపర్ అంటే గోల్డెన్ పాత్వే. ఆల్రెడీ మీకంటే ముందు ఉద్యోగాలు పొందిన వాళ్ళు చేసినవి. అంటే ది రియల్ బిట్స్, దే ఆర్ రియల్ వారియర్స్. ఎందుకు సార్ అంత పొగుడుతున్నారు? చూడు, ఒక రకమైన కలుపు మొక్కలు. ఒక రకమైన కలుపు మొక్కల్ని కెల్ప్స్ అంటారు, KELPS. వీటి నుంచే అయోడిన్ తయారు చేస్తారు. అలాగే ఈ కెల్ప్స్ని బయోడీజిల్ తయారీలో కూడా వాడుతున్నారు. 2 బిట్లు వచ్చినాయి. అయోడిన్ తయారీలో వాడే సముద్రపు కలుపు మొక్కలు కెల్ప్స్, బయోడీజిల్ తయారు చేయడానికి వాడే సముద్రపు కలుపు మొక్కలు కెల్ప్స్. కీటకాహార మొక్కలలో రూపాంతరం చెందిన ఆకులు. నో 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 ఆల్రెడీ మన యొక్క అమ్మా నరేష్ క్లాసెస్లో మీకు 4 ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చెప్పున్నాను. అందులో మీరు చూడండి రూపాంతరం చెందిన కీటకాహార మొక్కల గురించి. ఒకవేళ ఏమన్నా డౌట్ ఉండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అమ్మా నరేష్ క్లాసెస్లో ఆల్రెడీ 4 వీడియోస్ మీకు పెట్టడం జరిగింది, అందులో ఇచ్చారు. అన్నీ కూడా ఒక ఛానల్లో ఉన్నాయి. ఓకేనా? ఇది కాదు, ఇక మిగిలింది ఏంటి? పరాన్నజీవి మొక్కల్లో ప్రత్యేకంగా చెందిన వేర్లు. ఎస్, ఇదిగో ఇదొక మొక్క. సార్ మొక్క అంటే పీకేఎల్ అనిపిస్తాను సార్. పేరు చెప్పండి సార్. కస్కుటా. కస్కుటా అంటే కస్కుటా అనేటువంటిది ఒక పరాన్నజీవ మొక్క. సార్ మళ్ళీ కన్ఫ్యూజన్. మొక్క తన ఆహారాన్ని తాను తయారు చేసుకుంటుంది. స్వయం పోషకం కదా, స్వయం పోషకం కదా. పరాన్నజీవి అంటావేంటి? ఇదంతే తేడా. ఎందుకు సార్? ఇది అన్నిటినీ తయారు చేసుకోలేదు, అందుకనే కొన్నిటి గురించి పక్క మొక్కల మీద ఆధారపడుతుంది. మొక్క తనకు కావలసిన వాటి గురించి పక్క మొక్కల మీద కనుక ఆధారపడితే దాన్నే పరాన్నజీవ మొక్క అంటాం. దానికి కావాల్సింది ఏంటి? నీరు. దానికి కావాల్సింది ఏంటి? లవణాలు.
పక్క మొక్క నుంచి నీరు లవణాలని వీలుంటే ఆహారాన్ని తీసుకోవడానికి ఇలా పంపించిన గొట్టం పేరే హాస్టోరియా. ఓకేనండి, గుడ్. నెక్స్ట్ బిట్ చూసే ప్రయత్నం చేద్దాం. Good. Number of parts that stamen and the pistil in datura flower has. ఉమ్మెత్త పుష్పంలోని కేసరం అండకోశాలలోని భాగాల సంఖ్య. సార్ దీన్ని ఎలా చెప్పొచ్చు? సింపుల్ అలా, కేసరం అన్నాడు, ఇదిగో కేసరంలో పైన ఒక భాగం వస్తుంది కదా, చూడు. దీన్ని పరాగకోశం అనే పేరుతో పిలుస్తారు, పరాగకోశం. ఈ కింద దాన్ని కేసరదండం అనే పేరుతో పిలుస్తారు. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నట్టారా? 2. చూడండి, పరాగకోశం ఒక పార్టు, కేసరదండం ఒక పార్టు. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు? 2. కేసరంలో 2 దొరికేశాడు, దొంగ దొరికేశాడు. ఈ మిగతా పక్కన ఎన్ని ఉన్నాయి నీకు అనవసరం. ఇదిగో కేసరంలో 2 ఉన్నాయి కాబట్టి అయిపోయింది. సార్ మరి అండకోశంలో కూడా చెప్పి కొద్దిగా పుణ్యం కట్టుకోండి సార్. మరి అండకోశాన్ని చూడాలి అన్నప్పుడు మీరు చాలా సింపుల్గా చేసే ప్రయత్నం ఒకటి ఉంది. చూడు, అండకోశంలో పైన ఒక చిన్న గుండ్రని భాగం ఉంటుంది. ఈ భాగాన్ని ఏమని పిలుస్తారు సార్? కీలాగ్రం. సార్ ఇక్కడ ఏదైనా బిట్ ఉందా? 100%. పిల్లలు ఎర్రగా పుట్టాలని కుంకుమ పువ్వు తాగుతారు. ఆ కుంకుమ పువ్వు లభించేది దీని నుంచే, కీలాగ్రం. కింద ఒక గొట్టం ఉంటుంది దీనికి, దీని పేరే కీలం. కింద ఒక ఆశయం ఉంటుంది, దీని పేరే అండాశయం. మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చాయనా? 3. ఇదిగో అండకోశంలో ఎన్ని వచ్చినాయి? 3. కాబట్టి చూడు, కీలాగ్రము, కీలము, అండాశయం. ఆన్సర్ 3. గుడ్. మరి నెక్స్ట్ బిట్ చూసే ప్రయత్నం చేద్దాం. గాలిలో అధికంగా కార్బన్ మోనాక్సైడ్ చేరడం దీనికి దారి తీస్తుంది. ఏంటి కార్బన్ మోనాక్సైడ్ గొడవ? చూద్దాం. చూడాలా, కాలేజీ రోజుల్లో మరి మనకి హిమోగ్లోబిన్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోక షేప్. ఈ కాలేజీ రోజుల్లో హిమోగ్లోబిన్ గాడు బాగా ప్రేమించాడు ఒక అమ్మాయిని, దాని పేరు కార్బన్ మోనాక్సైడ్. ప్రేమలన్నీ విఫలమేగా. ఈ హిమోగ్లోబిన్ గాడికి ఆక్సిజన్ ఇచ్చి పెళ్లి చేశారు. అంటే హిమోగ్లోబిన్ గాడి జీవితంలో 2వ ఆవిడ ఉంది, ఎవరు? ఆక్సిజన్. ఈడ ఆఫీసులో ఇంకో కసక్కం తగులుకున్నాడు, కార్బన్ డైఆక్సైడ్. మొత్తం మీద 3 ఉన్నారు, అనగా ప్రేయసి, కార్బన్ మోనాక్సైడ్, శ్రీమతి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పొచ్చు? ఎంతమంది ఉన్నా సరే తొలి ప్రేమే. కాబట్టి హిమోగ్లోబిన్కి అత్యంత ఇష్టమైనది ఎవరండి? కార్బన్ మోనాక్సైడ్. తర్వాత ఆక్సిజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్. లేనిపోని కొత్త ఇష్యూలు క్రియేట్ చేయకండి. ఈడేంటి ప్రేమించిన అమ్మాయిని గుర్తేసుకోమన్నాడు, ఉదాహరణ చెప్పాను అంతే. ఓకేనా? ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. ఓకే, దెన్ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి మోటారు వాహనాల ద్వారా వచ్చేది ఎవరు? కార్బన్ మోనాక్సైడ్. అది కనుక తీసుకుంటే ఏమవుతుంది? హిమోగ్లోబిన్ కంబైన్డ్ విత్ కార్బన్ మోనాక్సైడ్. అప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి ఒక కాంపౌండ్ పేరే కార్బాక్సీ హిమోగ్లోబిన్. చాలా డేంజరస్. ఇది కొద్దిగా వస్తే తల తిరిగినట్టుగా ఉంటుంది, బాగా వస్తే తలనొప్పి వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువైతే చచ్చిపోతాం. ఇది విషయం. ఒక్కసారి ఇందులో ఏమున్నాయో చూద్దాం. గాలిలో అధికంగా కార్బన్ మోనాక్సైడ్ చేరడం దేనికి దారితీస్తుంది? మానవుల్లో కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడి దొరికేశాడు. సీసంతో తయారైన పెయింటింగ్లు నల్లబడును, చిచి. మొక్కలలో బాష్పోత్సేకం తగ్గును, చిచి. సార్ దానికి ఆన్సర్ చెప్పచ్చుగా. మొక్కలలో బాష్పోత్సేకం తగ్గాలి అంటే ABA, ఆబ్సిసిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని వాడాలి. ఆమ్ల వర్షాలు కురుస్తాయి. గుడ్. అది కూడా ఆన్సర్ కాదు. ఎలా కురుస్తాయి? ఎప్పుడైనా సరే సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వాతావరణంలోకి రిలీజ్ అయితే ఆమ్ల వర్షాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, తాజ్మహల్ ఉంది, పక్కనే యమునా నది ఉంది, అక్కడే నర్మదా రిఫైనరీ అనే ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది. వాటి నుంచి సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వచ్చాయి, మేఘాలతో కలిసాయి, ఆమ్ల వర్షం కురిసింది. మరి తాజ్మహల్ తెల్లగా నిగనిగలాడిపోతుంది. మీరు రేపొద్దున మీరు కనుక మళ్ళీ ఈ ఆమ్ల వర్షాలు కురిసి తాజ్మహల్ దగ్గరికి వెళ్తే అది తాజ్మహల్గా ఉండదు, నల్లమహల్ అయిపోద్ది, నల్లగా రంగు మారిపోతుంది. గుడ్. మరి నెక్స్ట్ బిట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. The kingdom that was not proposed in Copeland's classification of life forms is. జీవుల వర్గీకరణలో కోప్లాండ్ చేత ప్రతిపాదించబడని రాజ్యం
చూడండి, అసలు కోప్లాండ్ ఎవరు, వీడి కథ ఏంటో తెలుసుకోవాలి నువ్వు. ముందుగా మనకి లెన్నియస్ అనే ఆయన 2 రాజ్యాల వర్గీకరణ ఇచ్చాడు. ఫస్ట్ బిట్ 2 రాజ్యాల వర్గీకరణ ఇచ్చిన వ్యక్తి లెన్నియస్. మరి ఆ లెన్నియస్ మొదటి రాజ్యం పేరు వెజిటేబులియా. వెజిటేబుల్స్ అంటే ఎవరన్నా, కూరగాయలు అంటే మొక్కలు ఉన్నాయి. రెండో దాని పేరు యానిమేలియా అనగా జంతువులు. గుడ్. లెన్నియస్ తర్వాత వచ్చిన ఆయన హెగెల్. ఇతను ఏం చేశాడు, 3 రాజ్యాల వర్గీకరణ చేశాడు. ఏమేంటి, మొట్టమొదటి దాని పేరు ప్రొటిస్టా, రెండవ దాని పేరు ప్లాంటే, మూడవ దాని పేరు యానిమేలియా. అంటే 3 రాజ్యాల వర్గీకరణ ఇచ్చిన మహానుభావుడు ఎవరన్నా, హెగెల్. తర్వాత వచ్చాడు కోప్లాండ్. మరి కోప్లాండ్ అంటే ఎన్ని రాజ్యాల వర్గీకరణ, 4 రాజ్యాలు. మరి ఇతను ఏమేమి తీసుకొచ్చాడు, ఇతను ముందుగా కంటికి కనిపించని జీవులన్నింటినీ మొనీరా అని తెచ్చాడు. ఏకకణ జీవులన్నింటినీ ప్రొటిస్టా అని తీసుకొచ్చాడు. అలాగే మొక్కలన్నింటినీ ప్లాంటే అనే పేరుతో పిలిచాడు. జంతువులన్నింటినీ యానిమేలియా అనే పేరుతో పిలిచాడు. బంగారు వాళ్ళు, మరి ఇప్పుడు కోప్లాండ్ అనగానే ఎన్ని రాజ్యాలు రానా, 4. ఎందుకు, మొనీరా దొరికినది, ప్లాంటే దొరికినది, ఫంగై దొంగ దొరికేసాడు, యానిమేలియా దొరికింది. అంటే కోప్లాండ్ ఏంటి రాయలేదు, ఫంజీ లేదా ఫంగై. ఇందాకే చెప్పాను శిలీంధ్రాలు. వీటి రివర్స్గా కావాలా, రెడీయా, రెడీ. ఫంగీ లేదా ఫంగైని ప్రతిపాదించింది ఎవరు, విట్టేకర్. విట్టేకర్ అంటే ఇప్పుడు ఇంకో బిట్ అడగరా, కోప్లాండ్లో ఎన్ని రాజ్యాలు, 4. కొత్తగా విట్టేకర్ ఎన్నో రాజ్యం, 5. అంటే విట్టేకర్ ఎన్ని రాజ్యాల వర్గీకరణ, 5 రాజ్యాల వర్గీకరణ. ఫినిష్. గుడ్. ఇక నెక్స్ట్ బిట్ చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తే కరెక్ట్ పై సరి అయిన జతను గుర్తించుము. చూడడానికి భయంకరంగా విపరీతంగా ఉందా, 2 నిమిషాల్లో లేపేద్దాం దాన్ని మొత్తం. చూడు, ఎప్పుడైనా సరే అస్థి కండర కణజాలం అంటాడు. దీనికే మరో పేరు చెప్తా. దీన్ని ఏమంటారంటే చారల కండరం అంటారు. చారల కండరం చూడడానికి ఎలా ఉంటుంది, ఇదిగో చక్కగా ఇలా కట్లపాము వలె కట్లుగా ఉండరు. మరి ఈడేమన్నాడు, అరేకిత రేఖలు లేవు అంట. రాంగ్. నునుపు లేదా మృదు కండరాలు. నునుపు అంటేనే అర్థమైపోయింది. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, లేవు. అరేకిత రేఖలు లేవు, ఆన్సర్ దొరికేసింది. ఏమడిగాడు, సరి అయిన జత. హృదయ కండరాలు సంకల్పిత కండరాలు అంటే అర్థం ఏంటి, అవి సంకల్పించుకుంటే వస్తాయి అంట. ఇన్ ఇంగ్లీష్ కార్డియాక్ మజిల్స్ ఆర్ వాలంటరీ మజిల్స్, దే ఆర్ నాట్ వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ. అవి తమకు తాముగా పనిచేయకపోతే కష్టం. పడుకునేటప్పుడు కాసేపు ఆగమ్మా అంటే గుండె ఆగుతుందా, తప్పు. గుడ్. సంకల్పిత కండరాలు అరేకిత కండరాలు నో. మరి ఆన్సర్ మనకు అర్థమైపోయింది. నునుపు లేదా మృదు కండరాలు ఎవరు, అరేకిత కండరాలు. గుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాతు పిల్లల గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే ఏదైనా కదులుతున్నది కనిపిస్తే దాని వెనకే పోతాయి. ఈ లక్షణాన్ని ఎలా పిలుస్తారు, డక్లింగ్స్ విల్ ఫాలో ద ఫస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ ది మీట్ ఆఫ్టర్ హ్యాచింగ్. దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇస్ కాల్డ్, యాక్చువల్గా ఇది సైకాలజీ, పెసకాలజీ. అయితే వచ్చింది కాబట్టి సరే ఎందుకన్నా మంచి చెప్తాను. ఇదే కాదు, పక్షి ప్రపంచంలో మీరు ఇదేమైనా చూసుకోండి. పక్షి పిల్లలు బయటకు వచ్చాయి, ఎదురుగా ఏ వస్తువు ఉంటుందో అదే దాని తెల్లని ఫిక్సింగ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాతు పిల్లలకు వచ్చినప్పుడు కరెక్ట్గా నేను ఎదురెళ్ళలో కూర్చున్నాను అనుకో, వాటికి తండ్రి నేనే అనుకుంటా, ఇంకా నా చుట్టూనే తిరుగుతాయి. అందుకే దీన్ని ఏమంటారంటే ఇంప్రింటింగ్. మొదటిసారి చూడగానే ప్రింట్ పడిపోతుంది, దీన్నే అనుసరణ అంటారు. మరి కుర్రోళ్ళు అమ్మాయిలు ఇదే ఉంటుంది, వయసులో ఉన్నప్పుడు ఇంప్రింటింగ్. చూడగానే లవ్ ఎస్ట్ ఫస్ట్ సైట్ అంటారు. వారి గుణాలు తెలియవు, ఏమీ తెలియవు, సరే అనవసరంగా మనకి ఎందుకు. కానీ మొదటిసారి చూడగానే కలిగేదాన్ని ఏమంటారు, ఇంప్రింటింగ్, అనుసరణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. గుండె వీని నుండి రక్తాన్ని స్వీకరిస్తుంది. హార్ట్ రిసీవ్స్ బ్లడ్స్ ఫ్రమ్ అంటే గుండె రక్తం తీసుకుంటుంది ఏంటి, సింపుల్ గా చూద్దామా. మానవుని యొక్క గుండె 4 గదులు అందరికీ తెలుసు. 4 గదుల గుండె మానవునికి ఉంది. ఫస్ట్ పై భాగాల నుంచి వస్తుంది. పై భాగం అంటే ముందు తల తీసుకో, ఒక బ్లడ్ వెజల్ వచ్చింది, దీంట్లో ఎతుకుదాం. ఊర్ధ్వ మరియు అధో బృహత్సెరలు ప్రొఫెసర్లు, సింపుల్. పైనుంచి వచ్చింది కాబట్టి ఊర్ధ్వ, అది కూడా రక్తాన్ని తీసుకొచ్చింది కాబట్టి శిర. కింద నుంచి వస్తుంది ఇంకో రక్తనాళం,
దీని పేరే అధో మహాశిర. అలాగే ఊపిరితిత్తుల నుంచి వస్తుంది ఇంకొకటి, దీని పేరే పుపుస శిర. కాబట్టి గుర్తుపెట్టుకో, అంటే వచ్చేవన్నీ శిరలే. కాబట్టి బృహద్దమని, దమనులు ఉండవు, ధమని ధమని. కాబట్టి ఆన్సర్ 1. ఇది మనం చూసుకునేటువంటి విషయం. మరి ఇవండి ఇవాటి బిట్స్. మరి శ్రీ ఆన్లైన్ ఛానల్ని అలాగే అమ్మా నరేష్ క్లాసెస్ని మీరు ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి విలువైనటువంటి ప్రశ్నాపత్రాలతోటి ప్రతి వారం జనరల్ స్టడీస్ని శ్రీకాంత్ సార్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ విపరీతమైనటువంటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకి ఏదో మా వంతు సహాయంగా మేము చేయాలనేటువంటి చిరు ప్రయత్నం. దీన్ని ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ అమ్మా నరేష్.